హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు క్లాస్లో భాగంగా పేపర్ 1కి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ మారథాన్ అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మనకు ఎగ్జామ్ అనేది చాలా దగ్గర పడుతున్న కొద్దీ మరి సిలబస్ అంతా కూడా మనం కవర్ చేస్తున్నామా లేదా అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఆల్మోస్ట్ జిఎస్ లో పేపర్ 1లో జిఎస్ లో కవర్ చేసేటటువంటి అంశాలన్నీ కూడా ఒకే దగ్గర తీసుకురావడం జరిగింది. ఇది కూడా పార్ట్ 1గా తీసుకొస్తున్నాను. పార్ట్ 2లో కూడా ఇంకా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఆల్మోస్ట్ మీకు ఈ వీడియోలలో కవర్ అయ్యే విధంగా మరి పార్ట్ 1 పార్ట్ 2గా తీసుకురావడం అయితే జరుగుతుంది. మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. ఎగ్జామినరు మనకు ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడంటే మనల్ని తికబెక్క పెట్టడానికి, మనల్ని ఈజీగా తప్పుదోవ పట్టించడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎగ్జామినర్ యొక్క డ్యూటీనేది. అందుకే ప్రభుత్వం అతనికి మరి జీతం ఇస్తుంది, అంతే కదా. ఎందుకోసము? మనల్ని తప్పుదోవ పట్టించడానికి ఎగ్జామినరు ఈజీగా ఆ యొక్క క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఎలాంటి సంబంధం లేనటువంటి 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ కి అసలు సంబంధమే ఉండదు. ఇంకా 2 ఆప్షన్స్ ఏముంటాయంటే ఆ యొక్క క్వశ్చన్ కి వెరీ సిమిలర్ గా అంటే దగ్గరగా ఉంటాయి. నిన్నక్కడ టెంప్ట్ చేసేస్తాడు. నువ్వు కరెక్ట్ అనుకున్నటువంటి ఆన్సర్ దగ్గరికి వెళ్లకుండా మరి రాంగ్ ఉన్నటువంటి ఆన్సర్ దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటావు. అందుకనే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత చదివి మరి ఎంత గుర్తు పెట్టుకున్నాము, ఎలా గుర్తు పట్టామనేది దానిపైననే మన యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది మిత్రమా. కాబట్టి ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఇక చూసినట్లయితే మనకు ఈ యొక్క వీడియోలో పేపర్ 1కి సంబంధించినటువంటి మరి రివిజన్ వీడియో, ఇది మారథాన్ వీడియో చేస్తూ ఉన్నాము. వీడియో లెంతీ అయినా పర్లేదు, మీరు కంప్లీట్ గా వీడియోని చూడండి. మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇక్కడ తీసుకొచ్చాను నేను, కాబట్టి ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు, రైట్. మొదటిది ఐక్యరాజ్య సమితి, యుఎన్ఏ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఖచ్చితంగా బిట్ వస్తుంది. మీరు అసలు ఎలాంటి డౌట్ పెట్టుకోకూడదు దీనిపైన, ఓకేనా. సో ఖచ్చితంగా దీని గురించి మీకు అవగాహన, సమగ్రమైనటువంటి వివరణతో కూడుకున్నటువంటి మీకు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే గనక ఖచ్చితంగా నాన్న గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాంటి బిట్ వచ్చినా చేయగలుగుతావు, రైట్. 1945లో ఐక్యరాజ్య సమితి ఏర్పడింది, రైట్. ఐక్యరాజ్య సమితి ప్రధాన ఉద్దేశాలు ఏమిటి ఒకసారి చూసుకోండి. ఒక 3 ఉద్దేశాలు ఉన్నాయి ఐక్యరాజ్య సమితి ప్రధాన ఉద్దేశాలు. అయినది కానిది అని చెప్పేసి కూడా అడుగుతుండొచ్చు. యుద్ధాలు జరగకుండా చూడడం నెంబర్ 1, అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం నెంబర్ 2, దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం నెంబర్ 3, సాంఘిక అభివృద్ధి సాధించి మానవ జీవితాలను సుఖమయం చేయడము. ఈ 4 పాయింట్లు ప్రధానమైనటువంటి ఉద్దేశాలుగా చెప్పుకోవచ్చు. మరి ఐక్యరాజ్య సమితి ఏర్పాటైనటువంటి సంవత్సరం ఇప్పుడే చెప్పుకున్నాం, 1945-24. ఐక్యరాజ్య సమితి దినం అంటే అక్టోబర్ 24 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్, సో ఇక మీరు అది చూసుకోండి. అయితే ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్ లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అధికార భాషలు వచ్చేసి 6 ఉన్నాయి. ఇంగ్లీషు, చైనీస్, స్పానిష్, రష్యన్, ఫ్రెంచ్, అరబిక్. అండ్ అలాగే మనకు దీనికి సంబంధించినటువంటి ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో, వెరీ ఇంపార్టెంట్. మనకు ఇప్పటి వరకైతే 193 దేశాలు ఉన్నాయి, రైట్. అందులో మనకు 193వ దేశంగా ఐక్యరాజ్య సమితిలో చేరినటువంటి దేశం ఏది అంటాడు, 2011లో చేరింది దక్షిణ సూడాన్ అనేటువంటి దేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, రైట్. ఇంతవరకు సరిపోతుందా లేదంటే లేదు సార్ ఇంకా కావాలి. యుఎన్ఓ యొక్క ప్రధానమైనటువంటి అంగాలు అడుగుతున్నాడు ఈ మధ్య కాలంలో, ఓకేనా. సో ఇవి ఎన్ని ఉన్నాయంటే చూసినట్లయితే 6 ఉన్నాయి, లెక్క పెట్టుకోండి. సాధారణ సభ 1, భద్రతా మండలి 2, ఆర్థిక మరియు సామాజిక మండలి 3, ధర్మకర్తృత్వ మండలి 4,
అంతర్జాతీయ న్యాయస్థానం 5, సెక్రటేరియట్ 6. ఇంగ్లీష్ లో కూడా గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ పదాలు కూడా ఇచ్చి మరి దీని యొక్క ప్రధానమైనటువంటి అంగాలు అయినవి కానివి కూడా అడుగుతున్నాడు. సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా చూసుకోవాలి. రైట్, అంతర్జాతీయ సంస్థలు ప్రధాన కార్యాలయాలు అంటున్నాను. ఓకేనా? రైట్, అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంస్థలు ఏమున్నాయి, వాటి యొక్క ప్రధానమైనటువంటి కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి. రైట్, ఇక్కడ చూసినట్లయితే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ అంటున్నాం, షాంఘైలో ఉంది, చైనాలో ఉంది. సో అలాగే చూసినట్లయితే ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫిలిప్పీన్స్ మనీలాలో ఉంది, సార్క్ ఏషియన్, ఇలా ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ సంస్థలు వాటి యొక్క ప్రధాన కార్యాలయం. సార్క్ చూసినట్లయితే నేపాల్ కాఠ్మండు మీకు అందరికీ తెలుసు. అలాగే ఏషియన్ చూసినట్లయితే ఇండోనేషియా జకార్తా. కొన్ని ముఖ్యమైనవి ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. రైట్, ఇక మనకు ఇది వచ్చేసి ఆసియా ఖండంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంతర్జాతీయ సంస్థలు. రైట్, ఉత్తర అమెరికా ఖండంలో కొన్ని ఉన్నాయి, అవి చూసినట్లయితే మీరు ఈ విధంగా ఉత్తర అమెరికా ఖండం ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే ఇంకెక్కువ గుర్తుంటుంది మీకు. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ డీసీలో ఉంది, యూనిసెఫ్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ న్యూయార్క్ లో ఉంది, యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ న్యూయార్క్ లోనే ఉంది. తర్వాత ఇవి మామూలుగా మీరు చూసుకోవచ్చండి, ముఖ్యమైన పాయింట్స్ అంటే అవి. రైట్, ఐరోపాలో చూసినట్లయితే మనకు ఐరోపాలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇటలీలో ఉంది. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇటలీ రోమ్ లోనే ఉందన్నమాట. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ యునెస్కో అండి, అనేక ఎగ్జామ్స్ లలో అడిగాడు. ఫ్రాన్స్ ప్యారిస్ లో ఉందన్నమాట. ఓకేనా? అలాగే చూసినట్లయితే ఒపెక్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆస్ట్రియా వియన్నాలో ఉన్నది. రైట్, అండ్ అలాగే నాటో వచ్చేసి బ్రస్సెల్స్ బెల్జియం కంట్రీలో. అలాగే WTO వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ స్పెయిన్ లో ఉంది. సో ఏ సంవత్సరంలో ఇవి స్థాపించబడ్డాయి కూడా చూసుకోవాలి. అలాంటివి ఖచ్చితంగా మనకు జిఎస్ లో అడుగుతాడు. స్విట్జర్లాండ్ లో చూసినట్లయితే స్విట్జర్లాండ్ జెనీవాలో ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసుకోండి. అన్ని ఒకే దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను. ఓకేనా? ILO చూడండి, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ జెనీవాలోనే ఉంది. WTO ప్రపంచ వాణిజ్య సంస్థ జెనీవాలోనే ఉంది. తర్వాత చూసినట్లయితే WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్కడే ఉన్నది. WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇట్లాంటివి ముఖ్యమైనటువంటివన్నీ కూడా మనకు అక్కడే ఉన్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ కూడా అక్కడే ఉండడం జరిగింది. ఒకే దగ్గర అన్ని తీసుకొచ్చి నేర్చుకుంటే కనుక మనకి ఎక్కువ గుర్తుంటుంది. రైట్, మ్యాప్ పాయింటింగ్ పైన మనకు ఖచ్చితంగా జిఎస్ లో మనకు ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. భారతదేశ పొరుగు దేశాలు అంటున్నాడు. భారతదేశ పొరుగు దేశాలు ఒకసారి చూడండి, మన భారతదేశం మొత్తం 7 దేశాలతో, ఎన్ని నానా 7 దేశాలతో మరి సరిహద్దు అనేది పంచుకుంటుంది. భారతదేశం మొత్తం 7 దేశాలతో మరి భూ సరిహద్దు అనేది పంచుకుంటుంది. అంతర్జాతీయ సరిహద్దులు పంచుకుంటున్నది 7 దేశాలతో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలా. మొత్తం భారతదేశం యొక్క మొత్తం అంతర్జాతీయ సరిహద్దు పొడవు వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు 15,106 కిలోమీటర్లు అని చెప్పేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇందులో అత్యధికంగా చూసినట్లయితే మనకు బంగ్లాదేశ్ తో 4,096 కిలోమీటర్లు దాదాపుగా మనకు సరిహద్దు అనేది ఉన్నది. తర్వాత చూసినట్లయితే మనకు ఇక్కడ చైనాతోని మరి ఎక్కువగా సరిహద్దు పంచుకుంటుంది. తర్వాత పాకిస్తాన్, తర్వాత మీకు ఈ విధంగా ఇది వరుస క్రమంలో అమర్చమని చెప్పేసి కూడా అడుగుతాడు. కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకు బంగ్లాదేశ్ ఎక్కువగా ఉన్నది, తర్వాత మనకు చైనాతోని ఎక్కువగా ఉన్నది, పాకిస్తాన్ తోని ఎక్కువగా ఉన్నది. అలాగే చూసినట్లయితే మయన్మార్ కాకుండా నేపాల్ తర్వాత మయన్మార్. ఈ విధంగా ఇక్కడ చూడండి ఎగ్జామినర్ మీకు ఇందులో ఎక్కువగా బిట్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఇక చూడండి, భారతదేశం బంగ్లాదేశ్ తో అత్యధికమైనటువంటి పొడవైనటువంటి సరిహద్దును కలిగి ఉన్నది. మరి అత్యల్పంగా చూసినట్లయితే చూడండి, అత్యంత తక్కువగా ఆఫ్ఘనిస్తాన్ తోని 106 కిలోమీటర్లు మాత్రమే. ఓకేనా? ఈ రెండు ఇంపార్టెంట్. ఇందులో చూసినట్లయితే సరిహద్దు గల రాష్ట్రాలు ఏ యొక్క దేశంతో సరిహద్దు పంచుకుంటుంది అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా? ఇందులో మోర్ పాయింట్స్ వస్తాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే చూసినట్లయితే భూ పరివేష్టిత ప్రాంతాలు అంటున్నాం. భూ పరివేష్టిత ప్రాంతాలు అంటే ఏం లేదండి, సో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటాము. మన తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానా అండ్ జార్ఖండ్ మొత్తం 5 ఉన్నాయి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని ఎగ్జామ్స్ లలో అడిగాడు కూడా, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. తీరరేఖ మ్యాప్ పాయింటింగ్ పైన అన్ని మీకు ఒకే దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. తీరరేఖ పైన మనకు కాస్తో కూస్తో ఖచ్చితంగా పట్టుండాలి. రైట్, ఇక్కడ చూసినట్లయితే మనకు పశ్చిమ బెంగాల్ కి చెందినటువంటి తీరరేఖ ప్రాంతాన్ని ఏమని అంటాం? వంగతీరం.
అలాగే ఒడిశా ఉత్కల్, వీళ్ళకి ఎప్పుడు ఉత్కపోతగా ఉంటుంది అనుకోండి, ఉత్కల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరం, ఈ మధ్యనే సర్కార్ అనేది కూలిపోయింది, అక్కడ కొత్త సర్కార్ ఏర్పాటైంది, సర్కార్ తీరం ఈజీ గుర్తుపెట్టుకుంటాం. అలాగే తమిళనాడు కోరమండల్, మండల్ అండంగానే నీకు ఒకటే తమిళనాడు గుర్తుకు రావాలి. అలాగే చూసినట్లయితే కేరళ లా మలబార్, మలబార్ బార్ అనేది ఎక్కడ ఉందండి, బార్ అనేది ఎక్కడ ఉంది, కేరళలో ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. కర్ణాటక చూసినట్లయితే కేకే, ఓకేనా, కెనరా తీరం. అలాగే చూసినట్లయితే గోవా కొంకణ్ తీరం, అలాగే కొంకణ్ తీరం మహారాష్ట్ర గోవా ఇవన్నీ కూడా వస్తాయి. సో అలాగే చూసినట్లయితే గుజరాత్ ఖాండ్లా తీరం. ఈ విధంగా మీకు తీరరేఖ మ్యాప్ కి సంబంధించినటువంటి మరి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసి ఉండాలి. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ చూద్దాం. కర్కట రేఖ పైన ఖచ్చితంగా మనకు జిఎస్ లో బిట్ వస్తుంది, అనేక సార్లు వచ్చింది, ఈసారి కూడా వస్తుందని కాదు, నేర్చుకుంటే మనకే మంచిది. రైట్, కర్కట రేఖకు సంబంధించి ఎన్ని రాష్ట్రాల గుండా పోతున్నది ఒకసారి ఇక్కడ చూడండి. రైట్, ఇక్కడ మనకు 8 రాష్ట్రాల గుండా పోతుంది. రైట్, 8 రాష్ట్రాల గుండా పోతుంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఇక కర్కట రేఖ అతి ఎక్కువ దూరం ప్రయాణించేటటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్, అతి తక్కువ దూరం రాజస్థాన్ లో వెళ్తుంది. కర్కట రేఖ మొదట అడుగు పెట్టేటటువంటి రాష్ట్రం ఏమో మిజోరాం, చివరగా ప్రయాణిస్తున్నటువంటి రాష్ట్రం గుజరాత్. కర్కట రేఖను 2 సార్లు తాకే నది మహి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఓకేనా. సో ఇలా కర్కట రేఖకు సంబంధించి. అలాగే చూసినట్లయితే నెక్స్ట్ తూర్పు రేఖాంశం పైన ఖచ్చితంగా మనకు బిట్ వస్తుంది జిఎస్ లో. రైట్, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంని భారతదేశం యొక్క ప్రామాణిక సమయ రేఖగా గుర్తించారు. రైట్, అవునా. సో ఇది మరి ఎన్ని రాష్ట్రాల గుండా మన యొక్క భారతదేశంలో వెళ్తుంది ఒకసారి చూసుకోండి. చూడండి, 5 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా వెళ్తుంది. ఆ 5 ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అలాగే ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి అనేది మనకు ఒక కేంద్ర పాలిత ప్రాంతం అనమాట, యానం వస్తుంది, ఓకేనా. సో మ్యాప్ పాయింటింగ్ లో చూడండి, కర్కట రేఖ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, ఈ రెండు కూడా కర్కట రేఖ మరియు ఇది తూర్పు రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం రెండు కూడా బైకుంఠాపూర్ ఛత్తీస్గఢ్ వద్ద కలుసుకుంటాయి అనమాట, ఓకేనా. సో ఇలా చూసినట్లయితే మీకు బైకుంఠాపూర్ అనేది ఇక్కడ చూడండి సెంటర్ పాయింట్ లో. రైట్, ఇక్కడ మనకు చూసినట్లయితే ఇది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, ఇది కర్కట రేఖ. రైట్, ఈ విధంగా మ్యాప్ పాయింటింగ్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే చూసినట్లయితే డాన్సెస్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, నృత్యములు అంటున్నాను. సో ఇక్కడ శాస్త్రీయ నృత్యములు చూసినట్లయితే ఒకసారి ఉత్తరప్రదేశ్కి వెళ్దాము. ఉత్తరప్రదేశ్ లో కథక్ వెరీ వెరీ ఫేమస్, అక్కడ కథక్ మరి ఆ డాన్స్ అనమాట, ఓకేనా. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే అస్సాం సత్రియా, అస్సాంకి వచ్చేసి సత్రియా, మణిపూర్ కి సంబంధించి మణిపూరి, అలాగే ఒడిశాకి సంబంధించి ఒడిస్సీ, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూచిపూడి, అలాగే తమిళనాడుకు సంబంధించి భరతనాట్యం వెరీ వెరీ ఇంపార్టెంట్, కేరళకు సంబంధించి మోహిని అట్టం, కథాకళి. ఇలా వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి డాన్సెస్ కానీ ఖచ్చితంగా మీరు చూసుకోండి, ఓకేనా. ఇక మీకు గతంలో ఒకసారి చెప్పాను, సంవత్సరాలు ఏదే విధంగా గుర్తు పెట్టుకోవాలా చూసుకోండి. ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు జరిగినటువంటి ఆ యొక్క సంవత్సరంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఒకే దగ్గర రాసుకుంటే ఎక్కువగా గుర్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1969లో 14 బ్యాంకులు జాతీయకరణ చేశారు ఇందిరాగాంధీ కాలంలో. రైట్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి పైన మొదటిసారిగా అడుగుపెట్టాడు. అలాగే ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా ఇదే సంవత్సరంలో ప్రారంభించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రారంభించారు అదే సంవత్సరంలో. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ప్రారంభించడం జరిగింది. బూకర్ ప్రైజ్ అవార్డు కూడా ప్రారంభించారు. ఇంకా 1969 కి సంబంధించి ఇంకా ఏమైనా ఉంటే గనక కింద కామెంట్ చేయండి, వేరే వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. నెక్స్ట్ చూద్దాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్ స్టడీస్ లో మనకు ఈ మధ్య కాలంలో దీనిపైన ఖచ్చితంగా బిట్ వస్తుంది. రైట్, ఇక్కడ చూసినట్లయితే మత సిద్ధాంతం మూల వ్యక్తి ఎవరు? ద్వైతం వచ్చేసి మధ్వాచార్యులు. రైట్, అద్వైతం వచ్చేసి శంకరాచార్యులు. విశిష్ట ద్వైతం వచ్చేసి రామానుజాచార్యులు. రాముడు విశిష్టుడు, ఈ విధంగా గుర్తుపెట్టుకో. రైట్, ద్వైతం అంటే గనక మధ్వ, ఇక్కడ దీనికి వావొత్తుంది, ఇక్కడ దీనికి వావొత్తుంది, ఓకే, ఇలా గుర్తుపెట్టుకో. అద్వైతం అంటే గనక శంకరాచార్యులు అని చెప్పేసి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటివి మనకు తేదీలండి. తేదీలు ప్రతి నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి తేదీలు అయితే ఉంటాయి. మనకు హెచ్డబ్ల్యూకి సంబంధించి మాత్రం ఎక్కువగా పర్యావరణం పైన ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. దానికి సంబంధించి నేను లాస్ట్ లో చెప్తాను.
ఇంకా ఎవరైనా దీనికి కావాల్సినటువంటి ఇవన్నీ కావాలంటే కనుక ఖచ్చితంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి నదులు అంటున్నాడు. రివర్స్ పైన ఖచ్చితంగా 100% ఒక బిట్ రావడం జరుగుతుంది. సో ఏంటి అసలు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ముఖ్యమైనటువంటి నదులు చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు మ్యాప్ పాయింటింగ్ ఒక్కసారి గమనిస్తే గనక ఇక్కడ చూడండి, మనకు ఈ లూని నది గాని తర్వాత సబర్మతి గాని మహి కానీ తర్వాత నర్మదా గాని తపతి గాని 1 2 3 4 5 ఈ 5 నదులు పశ్చిమానికి ప్రవహిస్తాయి. ఇందులో లూని మాత్రం ఒకటి వదిలేసండి, ఇది పశ్చిమానికి ప్రవహిస్తుంది అంతవరకే. గాని సబర్మతి మహి నర్మదా తపతి ఈ 4 నదులు కూడా మరి పశ్చిమం వైపు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలిసిపోతాయి. రైట్, ఇక మిగిలినటువంటి నదులన్నీ కూడా ఎక్కువ శాతం భారతదేశంలో ప్రయాణిస్తున్నటువంటి నదులన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే కావేరి కావచ్చు, పెన్నా నది కావచ్చు, కృష్ణ గాని, గోదావరి గాని, మహానది గాని, తర్వాత మీరు చూసినట్లయితే బ్రహ్మపుత్ర నది కానీ ఇవన్నీ కూడా మీకు ఎక్కడ అంటే బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఓకేనా, సో తూర్పు వైపు ప్రయాణిస్తాయి ఇవన్నీ కూడా. ఈ 4-5 నదులు మాత్రం పశ్చిమ వైపు ప్రయాణిస్తాయి. ఓకేనా, అలాగే నదులు వాటి యొక్క ఉపనదులు కూడా చూసుకోవాలి. సింధు నదికి ఉపనదులు ఏంటి? జీలం, చీనా, బ్రావి, బియాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్కడెక్కడ ఏమున్నాయి ఇక్కడ చూడండి. దాదాపుగా నేను 28 నదులకు సంబంధించినటువంటి డేటా, 31 నదులకు సంబంధించినటువంటి డేటా మొత్తం మీకు తీసుకురావడం జరిగింది. హిమాలయ నదులు అంటాం మనము. హిమాలయ నదుల్లో ఇక్కడ చూసినట్టు సింధు నది, జీలం నది, చీనా, బ్రావి, బియాస్, సట్లెజ్, బ్రహ్మపుత్ర, చంబల్, బెత్వా నది, కేన్, సోన్, దామోదర్ నది, రామ్ గంగా, తర్వాత గోమతి, గాగ్రా, గండక్. సో ఓకేనా, తూర్పు ప్రవహించేటటువంటి నదులు ఇక్కడ చూసుకోండి, తూర్పు ప్రవహిస్తాయి ఇవన్నీ కూడా. రైట్, అందులో గోదావరి కూడా ఉంది, కృష్ణా నది కూడా తూర్పు, మహానది కూడా, ఇవన్నీ తూర్పు వైకే, తుంగభద్ర కూడా, పెన్నా నది కూడా. ఓకేనా, పశ్చిమం వైపు పశ్చిమాన ప్రవహించేటటువంటి నదులు ఇందాకే చెప్పాను మీకు. వీటిపైన ఎక్కువగా మనకు బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. లూని నది, సబర్మతి, మహి, అలాగే నర్మదా నది. ఇక నదులకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని పోటమాలజీ అని అంటాము. అలాగే ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22. భారతదేశంలో అతి పొడవైనటువంటి నది గంగా నది, అతి పెద్ద నది బ్రహ్మపుత్ర నది, భారతదేశంలో 2వ అతి పొడవైనటువంటి నది గోదావరి నది. ఈ విధంగా నదులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీరు ఖచ్చితంగా తెలిసి ఉండాలి, మీకు తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఆనకట్టలకు సంబంధించినటువంటి డ్యామ్స్ అంటున్నాము, దీనికి సంబంధించి ఖచ్చితంగా మనకు బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. చూడండి, మీకు ఇక్కడ హిమాలయన్ రివర్స్ ఉంటాయి, వెస్ట్ ఫాలోయింగ్ రివర్స్ ఉన్నాయి, ఇందాకనే చెప్పాను. సో వీటిపైన ఏ ఆనకట్టలు కట్టారనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనకు ముఖ్యంగా చూసుకుంటే గనక కొన్ని ఆనకట్టలు వెరీ వెరీ ఫేమస్. అందులో చూసినట్లయితే మనకు బాక్రా నంగల్, తెహ్రీ ప్రాజెక్ట్ గాని, ఇక చూసినట్లయితే దుర్గాపూర్ గాని, తర్వాత కోసి గాని, తర్వాత ఇందిరా సాగర్ నర్మదా నది పైన కట్టడం జరిగింది. రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్. సర్దార్ సరోవర్ నర్మదా నది పైననే. ఇలా మనకు కృష్ణా నది పైన కట్టినటువంటి మరి తూర్పు ప్రవహించే నదులు చెప్పుకున్నాం కదా. సో వీటిల్లో చూసుకున్నట్టయితే ఆల్మట్టి డ్యామ్ గానీ, నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీ, కృష్ణా నది. గోదావరి నది పైన చూసినట్లయితే పోలవరం డ్యాము, ఆ తర్వాత శ్రీరామ్ సాగర్ డ్యామ్, రామగుండం డ్యామ్. మహానదికి సంబంధించి చూడండి, హీరాకుడ్ డ్యామ్, అలాగే తుంగభద్ర డ్యామే, కావేరీ నది, మెట్టూరు కల్లని అని చెప్పేసి అంటాం, తమిళనాడు. రైట్, ముఖ్యమైనటువంటి గిరిజన తెగలు వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిపైన కూడా ఖచ్చితంగా బిట్ అవుతుంది. ఏ రాష్ట్రంలో ఎలాంటి గిరిజన తెగలు మరి ఉన్నారు అని చెప్పేసి తెలుసుకోవాలి మనం. మహారాష్ట్ర, ఈ మధ్య కాలంలో టెట్ ఎగ్జామ్ లో ఒరిస్సాకు సంబంధించినటువంటి ఒక బిట్ కూడా అడిగారు. సో మనకు అంటే వాళ్ళు మాట్లాడేటటువంటి భాషల పైన కూడా. ఓకేనా, నాగాలాండ్ లో నాగాలు, అంగామీలు, కచారి, మికిర్, కుకి లాంటి గిరిజన తెగలు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో చెంచులు, కోయలు, ఎరుకలు, లంబాడీలు, రకరకాలైనటువంటి తెగలు ఇక్కడ ఉంటారు. సో మీరు బాగా చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాష్ట్రంలో ఎక్కువగా మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో, అస్సాం గానీ, మేఘాలయ గానీ, సో ఇలాంటి రాష్ట్రాల్లో ఎలాంటి తెగలు మరి ఉన్నారనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూద్దాం, విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాలు మన యొక్క తెలంగాణలో చూసినట్లయితే. ఓకేనా, సో విస్తీర్ణంలో చిన్న జిల్లాలు, విస్తీర్ణంలో ఆ జనాభాలో అతిపెద్ద జిల్లాలు, ఎక్కువ అక్షరాస్యత గల జిల్లాలు, తక్కువ అక్షరాస్యత గల జిల్లాలు, జనాభాలో అతి చిన్న జిల్లాలు. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. వీటిని కూడా ఆరోహణ అవరోహణ క్రమంలో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి. 100% వీటిపైన బిట్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట. ఇక సరిహద్దు రాష్ట్రాలు ఒకసారి చూసినట్లయితే
తెలంగాణకు సంబంధించినటువంటి సరిహద్దు రాష్ట్రాలు. తెలంగాణ 4 రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటుంది. ఒకటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఓకేనా? సో ఈ యొక్క రాష్ట్రాలతోని ఎన్ని జిల్లాలు పంచుకుంటున్నాయి మళ్ళా అందులో చూడండి. మహారాష్ట్రకు అత్యధికంగా 7, ఆంధ్రప్రదేశ్ తో అత్యధికంగా 7, కర్ణాటకతోని 5 జిల్లాలు, ఛత్తీస్గఢ్ తోని 3 జిల్లాలు. వీటి మీద ఖచ్చితంగా మీకు అవగాహన ఉండాలి. ఖచ్చితంగా బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. 2 రాష్ట్రాలతో సరిహద్దులు కలిగినటువంటి జిల్లాలు ఏంటివి అని చెప్పేసి అడుగుతాడు. ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ప్రొటెక్టెడ్ ప్రాంతాలు, రక్షిత ప్రాంతాలు, జాతీయ పార్కులు మనకు ఒకసారి తెలంగాణ చూసినట్లయితే కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్క్ హైదరాబాద్ లో ఉంది. అలాగే మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కు హైదరాబాద్, మృగవని జాతీయ పార్కు రంగారెడ్డి. తర్వాత పులుల సంరక్షణ కేంద్రాలు చూసినట్లయితే కవ్వాల పులుల సంరక్షణ కేంద్రం మంచిర్యాల, అమరాబాద్ పులుల సంరక్షణ కేంద్రం నాగర్ కర్నూల్. అలాగే వన్య మృగ సంరక్షణ కేంద్రాలు మనకు ఏటూరు, నాగారం, ములుగు జిల్లా. ఇక్కడ చూసినట్లయితే మంజీరా, సంగారెడ్డి, అలాగే పోచారం, మెదక్, నిజామాబాదు, ప్రాణహిత మంచిర్యాల, కిన్నెరసాని, భద్రాద్రి కొత్తగూడెం, శివార మంచిర్యాల. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. కాబట్టి మీరు జిఎస్ అనగానే ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ అన్ని కూడా చదివితే చాలా మార్కులు అయితే వస్తాయి. నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యమైన పర్యావరణ పరిరక్షణ చట్టాలు. ఈ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ ఎవరైనా రాసుంటే కనుక ఇవన్నీ మీకు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. ఇలాంటి వాటిపైన బిట్స్ అడగడం జరిగింది ఈ రోజు. మొదటి చూసినట్లయితే జాతీయ అటవీ విధానము చట్టం వచ్చేసి మనకు 1952లో రావడం జరిగింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో, జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1974లో, అలాగే అటవీ సంరక్షణ చట్టం 1980లో వచ్చింది. వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1981లో వచ్చింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లో వచ్చింది. జీవ వైవిధ్య సంరక్షణ చట్టం 2002లో వచ్చింది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకు జతపరచడంలో ఖచ్చితంగా అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇందాక చెప్పాను నేను మీకు ముఖ్యమైనటువంటి పర్యావరణ దినోత్సవాల పైన మనకు SWOలో ఖచ్చితంగా బిట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. గతంలో కూడా అనేక సార్లు అడగడం జరిగింది పేపర్ 1లో. చూసినట్లయితే మనకు ఇందులో ముఖ్యంగా చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఉన్నాయి. ఇక్కడ మీరేం కన్ఫ్యూజ్ కానట్టు అవసరం లేదు, చాలా తక్కువనే ఇచ్చాను. అంటే జనవరి నుంచి మీరు డిసెంబర్ వరకు చూసుకుంటే కనుక ఒక 20 దినాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో అందులో ఫిబ్రవరి 2 వచ్చేసి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం కానీ, అలాగే జల దినోత్సవం మార్చి 22 జల దినోత్సవం కానీ, అలాగే ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం వెరీ ఇంపార్టెంట్. అలాగే మనకు జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 16 అండి, సెప్టెంబర్ 16 ప్రపంచ ఓజోన్ సంరక్షణ దినోత్సవం. అలాగే చూసినట్లయితే మనకు ప్రపంచ నేలల దినోత్సవం డిసెంబర్ 5 కానీ మిగిలినవి కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవి ముఖ్యంగా వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి దినోత్సవాలు అని చెప్పవచ్చు. రైట్? ఇక జాతీయ పార్కులు ఒకసారి చూద్దాం. నేషనల్ పార్క్స్ ఖచ్చితంగా మనకు బిట్ వస్తుంది. భారతదేశంలోని మొత్తం జాతీయ పార్కులు 106 జాతీయ పార్కులు ఉన్నాయి. 27 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇవి విస్తరించి ఉన్నాయని చెప్పవచ్చు. జాతీయ పార్కులు లేనటువంటి రాష్ట్రం వచ్చేసి మనకు పంజాబ్ అండి. సో భారతదేశంలో మొదటి జాతీయ పార్క్ వచ్చేసి జిమ్ కార్బెట్ జాతీయ పార్కు 1936లో స్థాపించారు. ఇక చూడండి 105వ జాతీయ పార్కు దిహంగ్ పాట్కై జాతీయ పార్క్ 2020లో రావడం జరిగింది. 106వది చూడండి రెమోనా జాతీయ పార్కు 2020లో రావడం అయితే జరిగిందన్నమాట. సో అతిపెద్ద జాతీయ పార్కు కానీ అతి చిన్న జాతీయ పార్కు కానీ ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఏ రాష్ట్రాలలో ఏమేమి ఉన్నాయి. గుజరాత్ చూడండి గిర్ ఫారెస్ట్, గుజరాత్ కాబట్టి గీ ఉంది కాబట్టి గా గీ గు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? అలాగే ఏ రాష్ట్రంలో ఏమి ఉన్నాయి జాతీయ పార్కులు అనేవి ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో ఎలాంటి, ఇప్పుడు బందీపూర్ అనగానే మనకు కర్ణాటక గుర్తుకు రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ లో కూడా వచ్చింది ఇది. ఓకేనా? సో అలాగే మీరు ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో ఎలాంటి జాతీయ పార్కులు ఉన్నాయి చూసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. వీడియోని కంప్లీట్ గా చూస్తేనే మనకు అర్థమవుతుంది. దీని యొక్క PDF కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను 100%. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తూ సపోర్ట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు రైట్ అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఇవాళ క్లియర్ గా ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఒక మార్కు మీకు జేబులో ఉన్నట్లే ఇవి తెలిసి ఉంటే కనుక. రైట్? యునెస్కో గుర్తించినటువంటి జాతీయ పార్కులు, కాజీరంగా జాతీయ పార్క్ అస్సాంలో ఉంది. సో కనీసం ఇవన్నీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. వీటిపైన ఖచ్చితంగా బిట్ వస్తుంది, ఎందుకంటే యునెస్కో గుర్తించింది కాబట్టి. రైట్? మానస్ జాతీయ పార్కు అస్సాంలోనే ఉంది. ఈ రెండు కూడా ఒకటే దగ్గర రాసుకోండి. కియోలాడియో జాతీయ పార్కు రాజస్థాన్, అలాగే సుందర్ బన్స్ జాతీయ పార్కు పశ్చిమ బెంగాల్,
తర్వాత నందాదేవి గాని, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్క్ ఉత్తరాఖండ్ లో ఉంది, గ్రేట్ హిమాలయన్ జాతీయ పార్క్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది, కాంచనగంగా జాతీయ పార్క్ సిక్కిం లో ఉంది. ఓకేనా. సో ఇక చూసినట్లయితే కొన్ని అంటే జాతీయ పార్క్ సంరక్షించబడుతున్నటువంటి జీవజాతులు. బందీపూర్ అనగానే మనకు కర్ణాటక గుర్తుకు రావాలి, ఇందాకనే చెప్పాను. పెరియార్, ఇవి ఏనుగులను సంరక్షిస్తున్నటువంటి జాతీయ పార్కులు. గిర్ ఫారెస్ట్ అనగానే ఆసియా సింహాలు, అలాగే చూసినట్లయితే గిండి జాతీయ పార్కులు పాములు గాని. ఓకేనా. సో ముఖ్యమైనటువంటి కాజీరంగా జాతీయ పార్కు ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉన్నటువంటి వాటిని సంరక్షిస్తుంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలా మీరు. పులుల సంరక్షణ కేంద్రాలు అంటున్నాను. నెక్స్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఒకసారి మ్యాప్ లో చూసుకోవచ్చు ఏ రాష్ట్రాలలో ఎలాంటివి మనకు పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు ఇప్పటికీ మొత్తానికి భారతదేశంలో మొత్తం 53 మరి టైగర్ రిజర్వ్లు అయితే ఉన్నాయన్నమాట. 18 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. మనకు 53వ టైగర్ రిజర్వ్ చూసినట్లయితే గురు ఘాసీదాస్ ఛత్తీస్గఢ్ లో మరి ఉండడం జరిగింది. ఆ భారతదేశంలో అతి పెద్ద టైగర్ రిజర్వ్ వచ్చేసి నాగార్జున సాగర్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఓకేనా. మొట్టమొదటిది బందీపూర్ కర్ణాటక. ఓకేనా. 51వ రిజర్వ్ చూడండి టైగర్ రిజర్వ్, 52వ టైగర్ రిజర్వ్ కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. టైగర్ ప్రాజెక్ట్ పథకాన్ని 1973లో మరి ప్రారంభించారు. భారతదేశంలో ఎక్కువ పులులు గల రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలా. రైట్. ఇక్కడ మనకు మధ్యప్రదేశ్ వెరీ ఇంపార్టెంట్. రైట్. మధ్యప్రదేశ్. సో మ్యాప్ కూడా చూసుకుంటే కనుక మీకు ఎక్కువగా గుర్తుండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి దీన్ని బాగా గమనించగలరు. రాజవంశాలు స్థాపకులు అంటున్నాను. ఇక ఇండియన్ హిస్టరీలోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకు బిట్స్ వస్తాయి. హార్య రాజవంశం స్థాపకుడు చూసినట్లయితే హర్యాంక వంశం బింబిసారుడు, శిశునాగ వంశం శిశునాగుడు, నందవంశం పద్మనందుడు, మౌర్య వంశం చంద్రగుప్త మౌర్యుడు, శుంగ వంశం వచ్చేసి మిత్ర శుంగ, కన్వ వంశం వచ్చేసి మరి వాసుదేవ్ కన్వ, గుప్త వంశం శ్రీగుప్తుడు, చోళ వంశం విజయాలయుడు, శాతవాహన వంశం శ్రీముఖుడు, రాష్ట్రకూట వంశం దంతిదుర్గుడు గాని, తర్వాత బానిస వంశం ఖిల్జీ వంశం గాని, తుగ్లక్ వంశం గాని, సయ్యద్ వంశం, లోడీ వంశం, మొఘల్, ఇవన్నీ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. సో వీళ్ళని ఆర్డర్ వైజ్ గా గుర్తుపెట్టుకోవాలంటే బాకీ తుసలో అని చెప్పేసి కోడ్. ఓకేనా. వాళ్ళు స్థాపించినటువంటి స్థాపకులు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ సిక్కు గురువుల పైన ఖచ్చితంగా మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లలో బిట్ వస్తుంది. మనకు ఇక్కడ గురునానక్ 1వ గురువు సిక్కు మత స్థాపకుడు. ఓకేనా. అలాగే చూసినట్లయితే ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు. ఇక్కడ ఔరంగజేబు చేతిలో చంపబడతాడు ఒక ఆయన, 9వ గురువు అని గుర్తుపెట్టుకోండి, గురుతేజ బహదూర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన పైన ఎక్కువ సార్లు మనకు బిట్స్ రావడం జరిగింది. మిగతా వాళ్ళది కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే ప్రముఖ ఉద్యమాలు సంస్థలు ప్రారంభించినటువంటి వ్యక్తులు అంటున్నాను. ఇక్కడ బిట్ రాకుండా అస్సలు ఉండదు. ఇక్కడ చూడండి బ్రహ్మ సమాజం వెరీ ఇంపార్టెంట్. 1828లో రాజా రామ్మోహన్ రాయ్. అలాగే తత్వబోధిని సభ ఎవరు స్థాపించారు, ఏ సంవత్సరంలో, సో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. అలాగే ఆర్య సమాజ్ దయానంద సరస్వతి 1875. దివ్యజ్ఞాన సమాజం అదే సంవత్సరంలో వచ్చింది. అలాగే ప్రార్థనా సమాజం 1867లో, ఆత్మారాం పాండురంగ, ఆ తర్వాత రామకృష్ణ మిషన్ స్వామి వివేకానంద, సంవత్సరం ఇంపార్టెంట్. మనకు భారతీయ బ్రహ్మ సమాజం వచ్చేసి కేశవ చంద్రసేను. తర్వాత ముస్లిం లీగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 1906లో. ఓకేనా. సో ఇండియన్ లీగ్ ఎప్పుడు వచ్చింది, తర్వాత మనకు కొన్ని పార్టీలు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 1866లో దాదాబాయి నౌరోజీ స్థాపించడం జరిగింది. ఇక్కడ నుంచి బిట్స్ ఎక్కువగా వస్తాయి, కాబట్టి ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ నాన్ ఇంపార్టెంట్ అనేది ఏమీ లేదు. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ గోపాలకృష్ణ గోఖలే, గోకేవా అంటే గోఖలే అని చెప్పాలి. ఓకేనా. రైట్. ఈ విధంగా అన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ చూద్దాం ముఖ్యమైనటువంటి వార్తాపత్రికల గురించి చూసినట్లయితే మహాత్మా గాంధీ, యంగ్ ఇండియా, హరిజన్, నవజీవన్, ఇండియన్ ఒపీనియన్. ఇక మనకు ముఖ్యంగా బాల గంగాధర్ తిలక్, దాదాబాయి నౌరోజీ గాని, మదన్ మోహన్ మాలవ్య గాని, అలాగే అంబేద్కర్ గాని. ఓకేనా. సో ముఖ్యమైనవి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి వీళ్ళకి సంబంధించినటువంటి పత్రికలు. రాజా రామ్మోహన్ రాయ్ గాని, అలాగే దేవేంద్రనాథ్ ఠాగూర్, అలాగే చూసినట్లయితే అరబిందో ఘోష్ గాని, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గాని, అలాగే మనకు ముఖ్యంగా చూసుకుంటే ఇంకా కొన్ని పత్రికలు ఉన్నాయి. కృష్ణా పత్రిక, గోల్కొండ పత్రిక, వందే మాత్ర పత్రిక, ఇవన్నీ కూడా మీకు తెలుసు. రైట్. ముఖ్యమైనటువంటి శాసనాలు వేయించినటువంటి వారు ఎవరు? శాసనం ఇక్కడ చూడండి, శాసనం వేయించినటువంటి వారు
అలహాబాద్ శాసనం వచ్చేసి హరిసేనుడు, 13వ శిలాశాసనం అశోకుడు, మరి సారానాథ్ స్తంభ శాసనం అశోకుడే, గిర్నార్ శాసనం అశోకుడు. ఇవన్నీ కూడా అశోకుడుకు సంబంధించి అన్ని కూడా ఇక్కడే వచ్చాయి చూడండి. ఓకేనా, రైట్. నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ, నానాఘాట్ శాసనం నాగానిక. ముఖ్యమైనటువంటి ఇవన్నీ కూడా జూనాఘాట్ శాసనం రుద్రదమనుడు. సో బయ్యారం చెరువు శాసనం కానీ, తర్వాత మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి శాసనాలు ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోండి. అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో వచ్చినటువంటి ఇక్కడ మీకు తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు భారతదేశాన్ని సందర్శించినటువంటి ప్రముఖ విదేశీ రాయబారులు యాత్రికులు ఎవరున్నారు, ఎవరి కాలంలో వచ్చారు ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కాకతీయ రుద్రమదేవి, మరి ఆమె కాలంలో ఎవరు వచ్చారంటే ఒకసారి చూడండి, మార్కు పోలో రావడం జరుగుతుంది. ఇతను ఇటలీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నప్పుడు ఇబాన్ బటూటా రావడం జరిగింది, మొరాకో దేశం. సో ఈ విధంగా దేవరాయ 1 ఉన్నప్పుడు, దేవరాయ 2 ఉన్నప్పుడు, జహాంగీర్ కాలంలో చూడండి ముగ్గురు వచ్చారు. ఓకేనా, షాజహాన్ కాలంలో ముగ్గురు వచ్చారు. ఈ విధంగా మరి గుర్తుపెట్టుకోవాలి మనకు. ఓకేనా, సో ట్రావెర్నియర్ ఇలా ఈ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ లో కూడా అడగడం జరిగింది. ఓకేనా, రైట్. ఈ విధంగా అనేక బెర్నియర్ కానీ ట్రావెర్నియర్ కానీ వీళ్ళ గురించి కూడా ఈ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ లో కూడా అడగడం జరిగింది. సో ఇలాంటి బిట్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. 1954 ఇయర్ కి సంబంధించి భారతరత్న అవార్డు ప్రారంభించడం జరిగింది. కేంద్ర సాహిత్య అవార్డు కూడా ప్రారంభించారు. పద్మ అవార్డు కూడా అదే సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. పంచశీల ఒప్పందం ఇండియా చైనా మధ్య జరిగింది 1954లో. జాతీయ చలనచిత్ర పురస్కారాలు కూడా ప్రారంభించబడ్డాయి 1954 కి సంబంధించి. ఇంకా మీకు ఏమైనా తెలిసి ఉంటే గనక మరి కింద కామెంట్ చేయండి, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే భారత జాతీయ కాంగ్రెస్ అంటున్నాం, మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకు భారత జాతీయ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సమావేశాలు ఎక్కడ ఏ సంవత్సరంలో జరిగాయి, దానికి అధ్యక్షత వహించింది ఎవరు చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకు బిట్ రావడం జరుగుతుంది. 1924లో బెల్గాం అండి, మహాత్మా గాంధీ ఒకే ఒక సమావేశానికి ఆయన అధ్యక్షుడిగా ఉంటారు. సో ముఖ్యంగా అత్యధికంగా ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు అట్లాంటి పాయింట్స్ కూడా చూడండి. సంవత్సరాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ గమనించండి. ఇక చూసినట్లయితే గాంధీజీ అధ్యక్షత వహించినటువంటి ఏకైక సమావేశం 1924 బెల్గాం సమావేశం అని చెప్పవచ్చు. మరి మొట్టమొదటి మహిళ అని చూసినట్లయితే అనీ బెసెంట్ అధ్యక్షత వహిస్తుంది. మొట్టమొదటి భారతీయ మహిళ అంటే సరోజిని నాయుడు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పాయింట్లు కూడా మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. ఇది జాతీయ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి బిట్ వస్తుంది ఖచ్చితంగా, రైట్. భారత చరిత్రలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి యుద్ధాలు ఇవన్నీ ప్లాసీ యుద్ధం 1757 కానీ, తర్వాత ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఉన్నాయి, తర్వాత మనకు మరాఠా యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు కానీ, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు కానీ, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. సంవత్సరాలలో చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్, రైట్. భారత చరిత్రలో ముఖ్యమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఓకే, కళింగ యుద్ధం జరిగినప్పటి కాలం నుంచి చూసినట్లయితే మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన కానీ, రెగ్యులేటింగ్ చట్టాలు కానీ, తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం 1885లో, బెంగాల్ మొదటి విభజన, ముస్లిం లీగ్ ఏర్పాటు కానీ, తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, 1919లో జలియన్ వాలా బాగ్ సంఘటన కానీ, సహాయ నిరాకరణ, ఇలా చూసుకున్నట్లయితే మొత్తం ఉప్పు సత్యాగ్రహం, అలాగే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, రెండవది ఇర్విన్ ఒప్పందం, మూడవ రౌండ్ టేబుల్ సమావేశం, రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభం, భారత ప్రభుత్వ చట్టం 1935లో రావడం జరిగింది. అలాగే భారతదేశానికి క్రిప్స్ రాక 1942. సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి జాతీయోద్యమ సంఘటనలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. జిఎస్ అంటేనే అంతా మనకు ప్రతిదీ వస్తుంది, ఎక్కడి నుంచి అయినా బిట్టు తీయొచ్చు మనకు, రైట్. గవర్నర్ జనరల్ వైస్రాయ్లు అంటున్నాం. వారెన్ హేస్టింగ్స్ ఉన్నప్పుడు ఎలాంటి మరి వాళ్ళ కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి? మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన వారెన్ హేస్టింగ్స్. సో ద్వంద్వ పరిపాలన వ్యవస్థకు ముగింపు పలిగిండు. మరి 1783 రెగ్యులేటింగ్ చట్టంగా రావడం జరిగింది. కలకత్తాలో సుప్రీంకోర్టు స్థాపించారు. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది ఈయన ఉన్నప్పుడు, ఈయన కాలంలోనే. ఓకేనా, లార్డ్ కార్న్వాలిస్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే పెద్ద వీడియో అవుతుంది, బట్ మీరు ఇంపార్టెంట్ అయినటువంటి చూసుకోండి. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే చూసుకుంటే గనక 1857లో మనకు సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు ఎవరు గవర్నర్ జనరల్ గా ఉన్నారంటే ఇక్కడ చూడండి లార్డ్ కానింగ్ అనమాట. సో కానీ అన్నాడు. ఇక ఆయన 1857 తిరుగుబాటు జరుగుతుంటే కానీ అని చెప్పేసి జరిగిందనమాట. సో దాని తర్వాత మనకు ఇక ముఖ్యమైనటువంటి వైస్రాయ్ అంటే రైట్. నెక్స్ట్
లార్డ్ మేయో, లార్డ్ రిప్పన్. సో వీళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి ముఖ్యమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి ఖచ్చితంగా చూడాలి. బెంగాల్ విభజన రద్దు చేయడం జరిగింది ఎవరు? లార్డ్ హార్డింజ్ ఉన్నప్పుడు. అలాగే బెంగాల్ విభజన చేసింది ఎవరు? లార్డ్ కర్జన్. ఈ విధంగా మనకు బిట్స్ ఫ్రేమ్ అవుతాయి అనమాట. ఓకేనా? సో ఇలాంటివన్నీ కూడా చూసుకోండి. వీళ్ళందరి గురించి ఇచ్చాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ తీసుకురావడం జరిగింది మీకోసం. రాజ్యాంగ పరిషత్కు సంబంధించినటువంటివి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలా. రాజ్యాంగం మనకు రూపొందించడానికి అయినటువంటి ఖర్చు 64 లక్షలు, 2 సంవత్సరాల కాలం తీసుకున్నారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తీసుకున్నారు. తొలి సమావేశంలో మనకు ఎప్పుడు జరిగిందంటే గనక 1946 డిసెంబర్ 9న. అలాగే తొలి సమావేశంలో తాత్కాలిక అధ్యక్షుడు ఎవరంటే డాక్టర్ సత్యనారాయణ సింహ. సో ఇలా ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్ని కూడా మీరు చూసుకోవాలి. సభలో ఉన్నటువంటి ముసాయిదా కమిటీలో ఉన్నటువంటి మరి సభ్యులు ఎవరు అని చెప్పేసి అడుగుతారు. 6+1 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఒకరు చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మిగిలిన వారు 6 మంది సభ్యులు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూసినట్లయితే భారత రాజ్యాంగం షెడ్యూల్. మొత్తం మనకి ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? 12 షెడ్యూల్ ఉన్నాయి. ఏ షెడ్యూల్లో ఏముంది అనేది ఖచ్చితంగా చూసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి షెడ్యూల్ వచ్చేసి దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను గురించి వివరిస్తుంది. మనకు ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక కొన్నిటిపైన బిట్స్ అవుతున్నాయి ప్రతిసారి. 8వ షెడ్యూల్ అధికార భాషలు ఉంటాయి. అధికార భాషలు మొత్తం 22 గుర్తుపెట్టుకోండి. ఇలా ముఖ్యంగా మనకు 11వ షెడ్యూల్, 12వ షెడ్యూల్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే SWOలో వీటిపైన సిలబస్ లో కూడా రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా వీటిపైన బిట్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని భాగాలు, మొత్తం భాగాలు వీటిపైన ఖచ్చితంగా మీకు అవగాహన ఉండాలి. మొత్తం భాగాలు వచ్చేసి మనకు 22 భాగాలు ఉండడం జరిగింది. ఏ భాగంలో ఏమున్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకేనా? మనకు ఏంటంటే ప్రాథమిక హక్కులు ఎన్నో భాగంలో ఉన్నాయి. అలాగే ప్రాథమిక విధులు ఎన్నో భాగంలో ఉన్నాయి. పంచాయతీ వ్యవస్థ ఏ భాగంలో పేర్కొన్నారు. ఈ విధంగా ప్రతి దానిపైన మనకు అవగాహన అయితే ఉండాలి. 15వ భాగంలో ఎన్నికల సంఘం సంబంధించి 324 ఆర్టికల్ నుంచి 329 వరకు. ఓకేనా? ఈ విధంగా మనకు 22 మనకు భాగాలకు సంబంధించినటువంటి మనకు పాయింట్స్ కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఖచ్చితంగా వీటిపైన బిట్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్, ఇతర దేశాల రాజ్యాంగాల నుండి మరి గ్రహించినటువంటి అంశాలు ఇంతకుముందుకే వీడియోలో చెప్పాను నేను. ఆల్రెడీ వీడియో ఉంటుంది, ప్లేలిస్ట్ అనేది ఓపెన్ చేయండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చూడండి. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఇక్కడ నుంచి భారత ప్రభుత్వ చట్టం నుంచి ఏం తీసుకున్నారు? కెనడా రాజ్యాంగం, బ్రిటిష్ రాజ్యాంగం, రష్యా రాజ్యాంగం, తర్వాత ఆస్ట్రేలియా రాజ్యాంగం, ఐర్లాండ్ కానీ, తర్వాత ఫ్రాన్స్ కానీ, తర్వాత మనకు దక్షిణాఫ్రికా కానీ, జర్మనీ కానీ, అమెరికా కానీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చూసుకోవాలా. భారత రాజ్యాంగంలోని అధికరణలు ఆర్టికల్స్ చూసినట్లయితే ఏ ఆర్టికల్ ఏం తెలుపుతుంది? ఈ రోజు మనకు ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులు అని చెప్పేసి మనకు గ్రూప్ 1 లో కూడా అడగడం జరిగింది. ఆర్టికల్ 16 అడిగారు. అలాగే చూసినట్లయితే ఆర్టికల్ 24 పైన అడిగారు. ఆర్టికల్ 46 మీద అడిగారు. సో ఈ విధంగా అనేకమైనటువంటి ఆర్టికల్స్ మీకు తెలిసి ఉండాలా. 51A ప్రాథమిక విధులు వెరీ వెరీ ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటివన్నీ కూడా తెలిసి ఉండాలి. పార్లమెంటు నిర్మాణం 79. ఓకేనా? లోక్సభ నిర్మాణం 81. ఇలా ముఖ్యమైనటువంటివి అయితే తెలిసి ఉండాలి. ఓకేనా? భారత రాష్ట్రపతి ఆర్టికల్ 52 వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ ఇవన్నీ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలు ఆర్టికల్ 324 ఇందాకే చెప్పాము. అలాగే కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు 315. అలాగే మనకు ముఖ్యంగా ఎమర్జెన్సీ ప్రకటన ఈ ఆర్టికల్ 352. అలాగే రాష్ట్ర అత్యవసర పరిస్థితి 356. 360 వచ్చేసి ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇక్కడ మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు, చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఓకేనా? సో చాలా అంటే చాలా ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. 352 ఆర్టికల్ ఏమో ఎమర్జెన్సీ ప్రకటన అంటే జాతీయ అత్యవసర పరిస్థితి. రాష్ట్రపతి పాలననేమో 356 అనమాట. అంటే 356 ఒక 4 మధ్యలో మిస్ అయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అందుకే రాష్ట్రపతి పాలన పెట్టారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి అనమాట. 60 రూపీస్ మనకు మీ ఫ్రెండ్ ఇయ్యనందుకు నీకు దానికోసానికి ఆర్థిక అత్యవసర పరిస్థితి పెట్టిరు. ఇంత కథ ఉందన్నమాట దీనికి. ఇలా కొండ గుర్తులు పెట్టుకొని సబ్జెక్ట్ ని బండకేసి కొడితే ఎప్పటికీ మర్చిపోవు. లోక్సభ స్థానాలు మనకు రీసెంట్ గా ఎన్నికలు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన బిట్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట. సో ఎలా అంటే ఆరోహణ అవరోహణ అత్యధిక లోక్సభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలను వరుసగా అమర్చమంటాడు. సో వాటిని కూడా ఆరోహణ అవరోహణ అంటాడు. ఆరోహణ అనగానే వేరే ఏం లేదు, మీరు 1 నుంచి 2, 3, 4, 5 ఇలా 6 వరకు వేసుకోండి. ఆరోహణ, ఇది ఆరోహణ అవుతుంది. ఓకేనా? అదే అవరోహణ అంటే మళ్ళీ అదే 6 నుంచి 6, 5,
4 3 2 1 అంటే ఎక్కువ నుంచి తక్కువ, తక్కువ నుంచి ఎక్కువ. ఈ విధంగా మీరు లోపలికి వెళ్ళంగానే ఆరోహణ అవరోహణ రాగానే ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ రఫ్ వర్క్ అనేది చేసుకుంటే గనక మిగతాది ఈజీగా మీరు చేయగలుగుతారు. చూసినట్లయితే మనకు ఫస్ట్ మరి ఉత్తరప్రదేశ్ 80 పార్లమెంటు లోక్సభ స్థానాలు మీకు అందరికీ తెలుసు. తర్వాత ఉన్నటువంటివన్నీ కూడా మీరు వరుస క్రమంలో తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాలి. ఒకటే సింగిల్ డిజిట్ ఉన్నాయి చూడండి. మనకు పాండిచ్చేరి, తర్వాత లక్షద్వీప్, తర్వాత ఇవన్నీ కేంద్ర పాలిత ప్రాంతాలండి. మనకు రాష్ట్రాలకు సంబంధించినవి కూడా ఈ మధ్య కాలంలో అడగడం జరిగింది. సిక్కిం కానీ, మేఘాలయ కానీ, తర్వాత నాగాలాండ్ కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా సింగిల్ డిజిట్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే పదవులు ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పాను ఇంత ముందుకే, గత వీడియోలో ఆల్రెడీ చేశాను దీనిపైన వీడియో. రాష్ట్రపతి పదవి కాలం ఎంత, అర్హత వయసు ఏంటి, మరి గరిష్ట వయో పరిమితి ఎంత ఉంటుంది ఏందనేది, ఎవరికి లేదు ఎవరికి ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 65 సంవత్సరాలు ఉంటుంది. ఓకేనా. ఈ పదవికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన నీకైతే ఖచ్చితంగా ఉండాలి. ఇక జనరల్ సైన్స్ వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్లయితే వినాల గ్రంథులకు సంబంధించి మరి అంతఃస్రావి గ్రంథులు అంటాం వీటిని, దాని యొక్క స్థానం ఎక్కడెక్కడ ఉన్నది ఒకసారి చూసుకోండి. మనకు దీంట్లో పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్రంథి అంటాం, మెదడు క్రింది భాగంలో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్రవించేటటువంటి హార్మోన్లు ఏమిటివి, సో హార్మోన్ల పైన ఖచ్చితంగా బిట్ వస్తుంది మనకు. సో పిట్యూటరీ గ్రంథం ఎలాంటి హార్మోన్లను స్రవిస్తుంది, ఓకేనా. అలాగే చూసుకున్నట్లయితే మనకు విటమిన్స్ పైన ఈ రోజు మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ లో కూడా రావడం జరిగింది. రేపటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వస్తుందండి, పేపర్ 1 లో ఖచ్చితంగా వస్తుంది, ఓకేనా. సో ఈ యొక్క విటమిన్లకు సంబంధించి మనకి ఇక్కడ మొత్తం పూర్తి సమాచారం ఉంది. దాని యొక్క రసాయన నామం, అలాగే లోపం వల్ల కలిగేటటువంటి వ్యాధులు ఏమిటి, మోస్ట్ ఇంపార్టెంట్. B1 అనగానే థయమిన్, బెరీ గుర్తుకు రావాలి. అలాగే D అనగానే కాల్సిఫెరాల్, రికెట్స్ సంబంధించినటువంటిది గుర్తుకు రావాలి. విటమిన్ A అనగానే రెటినాల్ గుర్తుకు రావాలి. K అంటే ఫిలోపెనిన్ గుర్తుకు రావాలి. E అంటే టోకోఫెరాల్ గుర్తుకు రావాలి, ఓకేనా. సో అలాగే B3 అంటే నియాసిన్, ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ B7 బయాటిన్. వీటిపైనే ఎక్కువగా మనకు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లలో అడిగాడు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి వ్యాక్సిన్లు వాళ్ళు కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. కలరా లూయి ఫ్యాక్చర్ కానీ, అంత్రాక్స్ లూయి ఫ్యాక్చర్ కానీ, సో రేబీస్ కి సంబంధించి కూడా లూయి ఫ్యాక్చరే. సో ఈ విధంగా ఎవరు ఎలాంటి వ్యాక్సిన్లు కనిపెట్టారు కూడా చూసుకోండి. ఆమ్లాలు లభించేటటువంటి మరి పదార్థాలు, సిట్రిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం, ఇవన్నీ కూడా ఎలాంటి పదార్థాలలో లభిస్తాయి మనకు ఒకసారి చూసుకోండి, ఖచ్చితంగా బిట్ వస్తుంది మనకు. నెక్స్ట్ చూసినట్లయితే రివల్యూషన్, ఈ రోజు మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ లో ఎల్లో రివల్యూషన్ గురించి కూడా అడిగాడు. సో నూనె గింజల ఉత్పత్తి. సో ఎందుకంటే నేను రాశాను కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను మీకు, ఓకేనా. ఇవన్నీ కూడా మనకు రేపన్నాడు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట, మనకు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా. సో హార్టికల్చర్ ఏంటి, సో దేనికి సంబంధించింది, గోల్డెన్ రివల్యూషన్, ఓకేనా. సో ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. హరిత విప్లవ పితామహుడు మోస్ట్ ఇంపార్టెంట్ నార్మన్ బోర్లాంగ్. భారత హరిత విప్లవ పితామహుడు మాత్రం MS స్వామినాథన్. అలాగే శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్, ఓకేనా. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే మనకు గ్రహాలకు సంబంధించి చూసుకోండి. జనరల్ స్టడీస్ లో ఏదైనా ఒక బిట్టు వస్తే రావచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మూలకాలు ప్రత్యేకతలు అంటున్నాను. సో ఎలాంటి మూలకాలు ఎలాంటి ప్రత్యేకతలు ఉంటాయి. ఇక్కడ గమ్మత్ ఏంటంటే భూమిలో ఎక్కువగా ఉండేటటువంటిది ఆక్సిజన్, అదే గాలిలో అయితేనేమో ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు, కాదండి, క్వైట్ ఆపోజిట్. ఇక్కడ చూడండి నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది అనమాట, ఓకేనా. మానవ శరీరంలో కార్బన్ ఎక్కువగా ఉంటుంది, సో ఆక్సిజన్ 20% ఉంటుంది, సో నైట్రోజన్ 10% ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. వ్యాధులు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మనకు వైరస్ల వల్ల వచ్చేటటువంటి వ్యాధులు, బ్యాక్టీరియా వల్ల కలిగేటటువంటి వ్యాధులు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ప్లేలిస్ట్ లో ఉంది. ఖచ్చితంగా దానికి ఎలా గుర్తుపెట్టుకోవాలో కోడ్ కూడా చెప్పాను, ట్రిక్ తో సహా చెప్పాను, చూసే ప్రయత్నం అయితే చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే అవార్డ్స్, ఏ అవార్డ్స్ ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు. భారత రత్న అవార్డు 1954, పద్మ అవార్డ్స్ కానీ, నోబెల్ అవార్డ్స్ కానీ, ఓకేనా. ముఖ్యమైనటువంటి అవార్డ్స్ అన్ని కూడా మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని కూడా చూసుకోండి, పాయింట్స్ చూసుకోండి. అంతర్జాతీయ కూటములు అంటున్నాను. నెక్స్ట్ మనకేంటంటే అంతర్జాతీయ కూటములలో భారతదేశానికి సభ్యత్వం ఏ ఏ దేశాల్లో ఉన్నది అనేది ఒకసారి ఎక్కడ ఉంది ఎక్కడ లేదు మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. సార్క్ లో ఉందా, ఉంది. ఏషియన్ లో ఉందా, లేదు. బిమ్స్టెక్ లో ఉందా, ఉంది. SCO లో ఉందా, ఉంది. AU లో ఉందా, లేదు. EU లో ఉందా, లేదు. లో ఉందా, ఉంది. తర్వాత బ్రిక్స్ లో ఉందా, ఉంది. ఈ విధంగా నాటోలో ఉందా, లేదు. నాటోలో ఎందుకు ఉంటది, ఉండదు, ఓకేనా. సో అలాగే G4 లో ఉందా, ఉంది. G5 లో ఉందా, ఉంది. G7 లో ఉందా, లేదు. G7 కంట్రీస్ వెరీ పవర్ఫుల్
కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఓకేనా, G20లో ఉందా? ఉంది. రీసెంట్ గానే మనము మన యొక్క భారతదేశంలో G20 సదస్సులు కూడా జరిగాయి. అపెక్ లో ఉందా? లేదు. ఓపెక్ లో ఉందా? లేదు. నామ్ లో ఉందా? ఉంది. ఈ విధంగా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్, అంతర్జాతీయ కూటములు ఏ యొక్క సంవత్సరంలో స్థాపించడం జరిగింది, సభ్య దేశాలు ఎన్ని కూడా చూసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో. మరి పార్ట్ 2 వీడియోలో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటివి తెలంగాణ మనకు తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి కానీ, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం సంబంధించి కానీ, అలాగే మనకు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కి సంబంధించి కానీ, అలాగే ఇంకా ఏమైనా ముఖ్యమైన పాయింట్స్ ఉంటే కనుక జిఎస్ కి సంబంధించి పార్ట్ 2 వీడియోలో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మరి మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.